హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిల్లలకైతే పొంగల్ హాలిడేస్ రాకముందే స్కూల్ యానివర్సరీ అయితే జరిగిందండి. పాప వాళ్ళిద్దరూ కూడా చదివేది ఈ స్కూల్లోనేనండి. స్కూల్ పేరేమో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి. ఇది ఎర్నగూడెంలో ఉంది. అంటే అటు నల్లజర్ల ఇంకా అటు సైడు దేవరపల్లి రూట్‌కి మధ్యలో అయితే ఎర్నగూడెంలో ఈ స్కూల్ అనేది ఉందండి. ఇంకా ఎర్నగూడెం అంటే దగ్గరలో ఇలాంటి స్కూల్ ఉండడం నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మా లాంటి వాళ్ళకి అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అమితంగా పిల్లల్ని ప్రేమిస్తారు కదండీ! ఆ ప్రేమకు తగినట్టుగా మంచి స్కూల్ ఎక్కడ ఉంటుందా అని వెతికి వడపోసి మరి పిల్లల్ని అందులో పట్టుకుని చదివించుకోవాలనే అనుకుంటారు కదండీ! ఇక మేము కూడా అంతే. పిల్లలు చిన్నప్పటి నుంచి ఎల్‌కేజీ నుంచి కూడా ఇప్పటి వరకు అందులోనే చదువుకున్నారు. ఇంకా మా బాబును కూడా ఎల్‌కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇందులోనే చదివించామండి. ఇంకా స్కూల్ ప్రాంగణంలోకి అలా అడుగు పెట్టగానే తెలియదండి, మనసైతే ఎక్కడికో తేలిపోయింది. ఇక ఈ జనసముద్రాన్ని చూసైతే ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ అనమాట. అంతమంది పేరెంట్స్ వచ్చారండి. ఎంతమంది పిల్లలు పేరెంట్స్ వచ్చారంటే పిల్లలు అంతమంది ఉన్నారనే కదండీ అర్థము. ఇంకా వాళ్ళని చూసుకోవడానికి, ఇంకా స్కూల్లో జరిగే విశేషాల గురించి తెలుసుకోవడానికి పేరెంట్స్ అయితే చాలామంది తరలి వచ్చారు. ఇంకా పిల్లల పర్ఫార్మెన్స్‌లు అయితే చాలా చాలా ఉన్నాయండి. ఇంకా పిల్లల కోసమే కదండీ ఈ స్కూల్ యానివర్సరీ అనేది జరుగుతుంది. అంటే స్కూల్ ఇప్పటి వరకు కూడా 35 సంవత్సరాలుగా రన్ చేయబడుతుంది. ఇక 36వ సంవత్సరంలోకి వెళ్ళిందండి ఈ సంవత్సరం నుంచి. అంటే ఈ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు కూడా ఇందులోనే చదువుకున్నారు కదండీ! నార్మల్‌గా మనం గవర్నమెంట్ హై స్కూల్స్‌ని అయితే చూసుంటామండి. ఇన్ని ఇయర్స్ అనుభవం కలిగిన స్కూల్స్‌ని. కానీ నేను ఫస్ట్ టైం ఇంత అనుభవం కలిగిన స్కూల్ నా కళ్ళతోటి లోకల్‌లో చూడడం, హై స్కూల్ మినహాయించి ఈ జోసెఫ్ స్కూల్ మాత్రమేనండి. నేను 35 ఇయర్స్ అబోవ్ అంటే అంత ఈజీ కాదు రన్ చేయడం. ఇంకా చాలా చాలా స్కూల్స్ ఉన్నాయండి. కానీ అవి మనకు దగ్గరలో అయితే ఉండవు కదా! దగ్గరలో ఉన్న స్కూల్ కాబట్టి నాకు ఈ స్కూల్ మీద అయితే చాలా చాలా అభిమానం. అంటే నా పిల్లలు చదువుతున్నారనే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ స్కూల్ అనేది ఒక అపురూపమైనటువంటిదండి. హై స్కూల్‌ని ఏ విధంగా ప్రేమిస్తారో అందరూ కూడా ఈ స్కూల్‌ని కూడా అదే విధంగా ప్రేమిస్తారు. ఇంకా మేమైతే 7:30 కల్లా వచ్చామండి ఇక్కడికి. అంతకుముందే స్టార్ట్ అయిపోయింది. 6:30, 6 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. మేము ఒక గంట అయితే లేట్ అయిపోయింది రావడానికి. ఇంకా పిల్లలైతే పర్ఫార్మెన్స్ ఇచ్చేసి చాలామందే వచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి నాకొక్కసారిగా కంగారొచ్చింది. ఎందుకంటే వీళ్ళు 6థ్ క్లాస్ పిల్లలనమాట. మా హ్యాపీ కూడా పర్ఫార్మెన్స్ చేస్తుందండి. 5థ్ క్లాస్ కాబట్టి 6థోళ్ళు అయిపోయారంటే 5థ్ క్లాస్ కూడా అయిపోయే ఉంటుందని నాకొక్కసారిగా కంగారొచ్చింది. ఎందుకంటే ఇంత కష్టపడొచ్చింది, మన పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేయకపోతే ఏమో తెలీదు. మరి చేస్తున్నారంటే మన కళ్ళతోటి వాళ్ళని చూసుకోవాలని ఆశ ఉంటుంది కదండీ! ఇంకా మా పాప పర్ఫార్మెన్స్ అయితే అవ్వలేదంట. ఇంకా ఉందని చెప్పారు వేరే పిల్లల్ని అడిగితే. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండీ! చిట్టి పొట్టి పిల్లలు, నర్సరీ వాళ్ళు, ఎల్‌కేజీ వాళ్ళు, యూకేజీ వాళ్ళు, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు, అలాగే సిక్స్త్ నుంచి 10థ్ వరకు ప్రతి క్లాస్‌కి కూడా ఇలా వాళ్ళకి ఏ విధంగా నేర్పించారో ఆ విధంగా ప్రతి దాని గురించి అవగాహనలా అయితే ఇలా స్టేజ్ మీద అయితే కంపోజ్ చేశారు. ఇంకా స్కూల్‌కి సంబంధించి ముఖ్య అతిథిని పిలుస్తారు గదండీ! గౌరవనీయులైన శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారనేసి మా స్థానిక ఎమ్మెల్యే గారండి. ఆయన్ని లాస్ట్ ఇయర్ పిలిచారు. ఈ సంవత్సరం కూడా ఆయన్ని చీఫ్ గెస్ట్‌గా అయితే పిలిచారు. ఇంకా ఆయన ముఖ్య అతిథి, ఇంకా ముఖ్య ప్రసంగికులు కూడా.
ఇంకా స్కూల్ తరపున సిస్టర్స్ అయితే అంతకుముందు చాలామంది అయితే మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సార్ రాగానే ఇంకా వేదికనైతే ఆయన అలంకరించి పిల్లల బాగోగుల గురించి, తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాల గురించి, స్కూల్ యాజమాన్యం యొక్క పనితీరు గురించి చాలా బాగా వివరించి చెప్పారు. ఎందుకంటే ఈ సమాజంలోనూ ఇప్పుడు చదువే కదండి ప్రాముఖ్యం అయిపోయింది అందరికీని. ఏ స్కూల్లో వేస్తే ద బెస్ట్ స్టూడెంట్ అవుతారు అనే విషయాన్నే చూస్తున్నారు, కానీ వాళ్ళని శారీరకంగా మనం హింస పెడుతున్నాము. అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా చాలా నలిగిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రెజర్ అనేది ఆ విధంగా పిల్లల మీదకి వస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అనే చూసుకుంటున్నాము. క్యూలో నిలబడి మరీ మనం అడ్మిషన్స్ సంపాదించుకుంటున్నాము. లక్షల లక్షల ఫీజులు అయితే కడుతున్నాము. కానీ పిల్లల మానసిక వికాసం అనేది ఏ విధంగా పెంపొందిస్తున్నామో ప్రతి ఒక్క తల్లిదండ్రులని ఆలోచించుకోమని ఒక సవాల్ అయితే సార్ విసిరారు. ఈ రోజున ఒకే ఇంట్లో కూడా భార్య భర్తల మధ్యన, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్యన అడ్డుగోడలుగా సెల్ ఫోన్లు వచ్చింది. ఈ సందర్భంలో గతంలో నాకు బాగా గుర్తు, మా అమ్మ ఏదైనా పెట్టగలరో కట్టుగలరో ఏదైనా చెప్తూ నేను అన్నం తినిపించాలని ప్రేమగా దగ్గరికి తీసుకుని అలా ఒక ఆప్యాయతని పంచడం ఈ జీవన విధానం చూసాం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ల ప్రభావం మరేమో తెలియదు, కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలతో అంత సమయం గడపలేకపోతున్నారు. తద్వారా పిల్లలు ఒక ఒంటరితనాన్ని అదొక మానసిక రుగ్మతగా మారుతుంది. చాలామంది ఈ ఇటీవల కాలంలో చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఒక వ్యక్తి ఈ సమాజంలో ఎదగాల్సిన ఉన్నత స్థితికి ఎదగకుండా ఉన్న సందర్భాలకి మూలాలు ఏంటని తలచి చూస్తే వస్తున్న ఆన్సర్ ఏంటయ్యా అంటే, విద్య చదువుతున్నప్పుడు బడులో జరిగే విద్య కావచ్చు, లేదు ఇంట్లో కావచ్చు, పిల్లలకి దక్కాల్సిన ఆదరణ ప్రేమ దక్కట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూలు, సాయంత్రం నుంచి రాత్రి పడుకునే వరకు ట్యూషన్. ఇక మానవులుగా పుట్టిన మనము కనీసం ప్రేమ కానీ, ఆప్యాయతలు కానీ, అనురాగాలు కానీ, కనీసం పిల్లలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, ఇలాంటివి కూడా కనీసం వాళ్ళతో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడలేని పరిస్థితి. నాతో సహా, నేనేం అతిథులు కాదు, మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది. దీనివల్ల ఆ అవినాభావ బంధాలు కానీ, అనుబంధాలు కానీ రోజు రోజుకి కనుమరుగైపోవటం వల్ల ఈ రోజున సమాజం అనేక చూడుతున్నాం. నా విన్నపం ఏంటంటే, విద్యా సంస్థలకి కనీసం మనం ఆ మార్పు తీసుకురావాలి. పాఠశాలలంటే కేవలం చదువులకి, కేవలం పరీక్షలకి పరిమితం కాకుండా విద్యా వ్యవస్థ అనేది విజ్ఞానంతో పాటు, నడవడికతో పాటు జీవన విధానాన్ని నేర్పాలి, ప్రవర్తన నేర్పాలి, మంచి చెడుల వ్యత్యాసాన్ని చెప్పాలి. అదేవిధంగా ఆట పాట క్రీడలతో కూడిన సృజనాత్మకతతో కూడిన విద్యను అందించాలనేది ఒక లక్ష్యం. అందుకే ఎక్కడికి వెళ్ళినా కొంచెం వీటి క్లాస్ తీసుకున్నాడు అనుకున్నా కానీ తప్పుడు నాకుండే ఏకైక వేదిక విద్యా సంస్థలతో ఇలా మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు దయచేసి బోధన సిబ్బంది కానీ, బోధనేతర సిబ్బంది కానీ పిల్లల్ని ప్రేమగా, ఆప్యాయంగా, వాళ్ళని చదువు ఒకటే కాకుండా ఆట పాటల వైపు ఈ కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు మనం చాలా కార్పొరేట్ స్కూల్స్లో ఉదయం నుంచి రాత్రి దాకా రుద్దేసి వాళ్ళ మీద ట్యూషన్స్ అని చెప్పి వాళ్ళ మానసిక వికాసాన్ని చంపేసి కనీసం ఉల్లాసంగా మానసికంగా జరగడానికి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా లేవు. కాబట్టి చదువులో అంతర్భాగం చేయాలి క్రీడల్ని, చదువులో అంతర్భాగం చేయాలి కళలని, చదువులో అంతర్భాగం చేయాలి సృజనాత్మకతని. ఇలాంటి విద్యా విధానాన్ని ప్రోత్సహిద్దాం. అందరూ తల్లిదండ్రులకన్నా మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. పక్కింటోళ్ళు స్టేటస్లు చూసి, ర్యాంకులు చూసి మీరు వాళ్ళ వెనకాల పరిగెట్టకండి. నేను అంత సూపర్ డూపర్ విద్యార్థిని కాదు, నార్మల్ విద్యార్థిని. కానీ నాకు అన్నింటిలో ప్రావీణ్యం ఉండేది, ప్రతి ఆటలో, పాటలో, క్రీడలో. అందుకనేమో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి 3 పూట్ల తింటా కూడా కష్టపడే కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలిగాను. నెలకి 2 లక్షల పైసలు జీతాలు సాధించే స్థాయికి వెళ్ళగలిగాను. అమెరికా, సింగపూర్ లాంటి దేశానికి వెళ్ళగలిగాను. నా పట్ల నాకున్న నమ్మకం ఏంటంటే, ఈ భూమండలంలో నేను ఎక్కడ మీరు వదిలేసినా జయించుకుని రాగలనే నమ్మకం నాకు కలిగింది. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో కానీ అంత ఈజీగా నా ప్రయాణం కొనసాగలేదు. అంటే నాకేం కలిగించిందంటే, నా చిన్నప్పుడు విద్యా విధానం, నేను ఎదిగిన క్రమం నన్ను ఒక పరిపక్వత గల వ్యక్తిగా తయారు చేయడంలో, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీసుకురావడానికి దోహదపడింది. కాబట్టి బాల్యం అనేది అపురూపంగా చూసుకోవాలి. అది తల్లిదండ్రుల బాధ్యత మరియు
అదేవిధంగా విద్యా వ్యవస్థల యొక్క సంస్థల యొక్క బాధ్యతగా తీసుకుందాం. Thank you, sir, for your inspiring and valuable message. Sir, you're not only giving importance of studies. ఎమ్మెల్యే సార్ చెప్పిన మాటలు మీరు విన్నారని అనుకుంటున్నానండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు. అలాంటి మాటలు అయితే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విద్య మనం ఎంత ఇదిగా చదువుతున్నాం అనేదే చూస్తున్నారు, కానీ దాని వెనకాల పిల్లలు ఎంత నలిగిపోతున్నారు అనేది ఎవరికి పట్టట్లేదు, ఆలోచన కూడా లేదు. విద్యతో పాటు కాస్తంత పిల్లల మనోభావాలు, వాళ్ళ సృజనాత్మకత ఏంటి అనే విషయాలు కూడా ముఖ్యమే కదండి. ఎంతసేపు చదువు 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 అని చదువులోనే మగ్గిపోతూ ఉంటే బాల్యం అంతా కూడా, మనం చిన్నప్పుడైతే అంత ఇదిగా చదువులు అనేవి ప్రెజర్ తీసుకొచ్చేవి కావు. ఈ రోజుల్లో అయితే చదువే ఒక ప్రెజర్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి ఇలాంటి స్కూల్లో చదివించడం అనేది ఒక రకంగా అదృష్టంగానే భావిస్తాను నేనైతే. ఎందుకంటే ఈ జోసెఫ్ స్కూలు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అంతకంటే ఎక్కువగా పిల్లల్ని ప్రెజర్ తీసుకురాకుండా, అంటే చదువు చెప్పకుండా ఏ స్కూలు కూడా ఫీజులు కట్టించుకోదండి, కానీ వాళ్ళని మానసికంగా కాస్తంత అభివృద్ధి పరిచే కార్యక్రమాలు అలాంటివి చేపడుతూ ఉంటారు. ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా ఈ స్కూల్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు మనసులో ఉంచుకొని పిల్లల మీద అది ఎటువంటి ప్రభావం తీసుకొస్తుందో ప్రతి దాని గురించి అవగాహన చేస్తూ ఉంటారండి. ఆటపాటలు ఉండాలి, చదువు ఉండాలి, అన్నీ ఉండాలి పిల్లలకి. కొన్ని స్కూల్స్లో అయితే పిల్లలకి ఓన్లీ చదువు తప్పించి వేరే ఏమీ తెలియదండి. కానీ చాలా స్కూల్స్లో అయితే ఇలా మానసిక వికాసానికి తోడ్పడే చాలా చాలా కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంటారు. ఇక అందులో ఒక భాగమేనండి ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్ అనేది. ఇంకా పిల్లలైతే ఇలా స్కిట్లు వేస్తూ ఉన్నారు, కొంతమంది అయితే సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది రైతన్నల సాంగ్ అండి. ఈ రైతు బిడ్డ సాంగ్ వింటూ ఉంటే ప్రాణం అయితే నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ పర్ఫామ్ చేసిన అన్నిటికంటే కూడా నాకు ఈ పాట బాగా నచ్చిందండి. ఎందుకంటే రైతు లేనిదే మనకి మనుగడే లేదు కదండి, మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఏ వస్తువు తయారు చేసినా దానికి ఓన్‌గా రేటు మనమే ఫిక్స్ చేసుకొని అమ్ముకుంటూ ఉంటాం కానండి, రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తాడు కానీ తనకు మాత్రం ధర వేరే వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారండి. తను పండించిన కష్టానికి ఫలితం ఆయనకి అంతా కూడా దక్కదు. ఏదో అందరి చేతుల్లో నుంచి కొద్దిగా అయితే ఆయనకొస్తుంది. ఇక అప్పుల బాధలు, ఇక చీడలు, పీడలు ఇవన్నీ నివారణలు అన్నీ తీసుకొని పంటని మనకి ప్రతి ఒక్కరి కంచంలోకి ఆహారంలా వస్తూ ఉంటే ఆయనకు మాత్రం ఒక పురుగు మందే ఇక శరణ్యంలాగా అనిపిస్తుంది. అలాంటి సాంగ్ అయితే ఇలా స్టేజ్ మీద చూపించేసరికి రైతు యొక్క బాధ అయితే నాకు కనిపించింది. కనిపించడం ఏంటండి, మా ఫ్యామిలీలో మేము పడే బాధే ఇది. ఎందుకంటే మా అన్నయ్య వ్యవసాయం చేస్తూ ఉంటాడు, చాలా చదివాడు. చాలా అంటే తను ఇంజనీర్ అవ్వాల్సిన వాడే. ఎందుకో టైం మనకి రాసిపెట్టి ఉండాలి కదండి నుదుటిన. కానీ మనకి ఈ వ్యవసాయం ఎంచుకున్నాడు అన్నయ్య. ఈ వ్యవసాయంలోనే గిట్టుబాటు ధర ఉండదు, ఏముండదు. అలా దాంతోనే మట్టితో పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇక ఈ సాంగ్ వినేసరికి నాకు అన్నయ్య అయితే గుర్తొచ్చాడండి. బాగా గొప్పగా చదివి ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవ్వాలని అందరూ కలలు కంటూ ఉంటారు కదండి. ఈవెన్ ఒక రైతు బిడ్డను కూడా ఒక డాక్టర్‌నో, ఒక లాయర్‌నో చేయాలని చూస్తారు. లేదంటే ఒక సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే చూడగలరండి. కానీ ఇలా బురదలో రైతులా అయితే ఎవరైనా ఊహించుకోగలరండి? ఇప్పుడు తరంలో ఉన్న పిల్లల్ని మనం ఎంత కష్టపడి చదివించుకునేది రైతులా చూడడానికి మాత్రం కాదు కదండి. కానీ మనకి 4 పూట్ల తిండి అలా వెళ్తుందంటే ఈ రైతన్నల పుణ్యమే కదండి. ఇంకా రైతన్నలు అయితే వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఎక్కడికో వెళ్ళిపోయానండి. ఆ పాట విన్నంత సేపు కూడా పిల్లల పర్ఫార్మెన్స్ అంత బాగా చేశారు. ఇంకా చిన్న పిల్లలండి, వీళ్ళు సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో తెలీదు కానీ పొట్టి పిల్లలు ఎంత బాగున్నారో ముద్దుగా. ఇంకా వీళ్ళకి జంటలండి, మేలు ఫీమేలు సెక్షన్‌లో అనుకుంటండి ఈ సాంగ్స్. చిన్న పిల్లలు కదండి, ఎంత ముద్దుగా వాళ్ళు అలా వాళ్ళకి ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి రాదు. ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళు ఆగిపోతూ ఉంటే, ఒకళ్ళు గెంతుతూ ఉంటే, అలా ఇలా పాటలతోటైతే వీళ్ళు చిన్న పిల్లలైతే అందరినీ తెగ నవ్వించేశారండి. వీళ్ళని చూస్తూ అలానే ఉండిపోయాను. నేనే కాదండి, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని చూడడానికే కదండి వస్తారు. వీళ్ళని చూసి ఎంత ఆనందమో కలుగుతుంది. సంవత్సరం అంతా చదువుకుంటూ ఉంటారు కదండి. ఇలా మధ్యలో ఫెస్టివల్స్‌కి ఇలా
ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళైతే పిల్లలకి మానసిక వికాసానికి, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలంటే ఏంటో వాటిలో కూచిపూడి, భరతనాట్యం ఇంకా చాలా చాలా ఉంటాయి కదండీ! కరాటే నేర్చుకునే వాళ్ళుంటారు. స్కూల్‌లో కరాటే కూడా ఉందండి. ఇంకా దేని మీద ఇష్టం ఉన్నవాళ్ళు దానిని నేర్పించడానికైతే స్కూల్ ఎప్పుడూ రెడీగానే ఉంటుందండి. ఇంకా మా వాళ్ళకే కరాటే గాని, కూచిపూడి గాని నేను ఇంకా దేనికి కూడా పంపించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ చదువుతోనే ప్రెజరొచ్చి పడిపోతుంది కదా! ఇంకా ఇవెందుకులే అనేసి నేను వాటికైతే పిల్లల్ని ప్రోత్సహించలేదు. కానీ చాలామంది పేరెంట్స్ అయితే ఈ కూచిపూడి, భరతనాట్యం ఇంకా కరాటే వాటిలో అయితే శిక్షణ తీసుకోవడానికైతే ఒప్పుకున్నారంట. మా హ్యాపీ అయితే ప్రతి దానికి కూడా ముందుంటుందండి. ఇంకా ఒక స్కిట్ అయితే వేశారండి. తల్లి గురించి సమాజం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు పిల్లలకి ఎలా ఉంటున్నాయో అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారండి ఈ స్కిట్‌లో అయితే. ఒక తల్లి భర్త లేకపోయినా గానీ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని, వాళ్ళని పెద్ద చేసి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు చదివించుకొని, వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే, చిన్నప్పుడు అమ్మ నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, అమ్మ నిన్ను అలా చూస్తాను, ఇలా చూస్తాను అన్నవాళ్ళు వాళ్ళ వృద్ధిలోకి రాగానే తల్లిని ఏ విధంగా చూసారనేది ఈ స్కిట్‌లో చూపించారు. ఈ రోజుల్లో అంటే ఒకరిద్దరిని కనడానికే కష్టమైపోతుంది కానండి, ఇదివరకటి రోజుల్లో కనీసం ఒక 10 మందైనా ఒక తల్లి కడుపులో నుంచి వచ్చేవారండి. ఒక తల్లి 10 మంది పిల్లల్ని అలా పెంచగలిగేది. కానీ వాళ్ళు చూసే టైం వచ్చేసరికి 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని చూడడానికి ఎంతో నొచ్చుకుంటారు, ఎంతో బాధపడతారు, ఎంతో బాధాకరమండి ఇక తల్లి జీవితం. అమ్మ ఉన్నంత వరకు అన్నం విలువ తెలీదు, నాన్న ఉన్నంత వరకు కష్టం విలువ తెలియదని రొటీన్ డైలాగులు వేస్తూ వాడుతూ ఉంటారు కానండి, నిజానికి అవి పాటించే వాళ్ళైతే అవి వాడరండి నాకు తెలిసి. అమ్మని, నాన్నని ప్రేమించేవాళ్ళు వాళ్ళని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకునే చూసుకుంటారు. డైలాగులతోటి జీవితాలు వెళ్ళవు కదండీ! తల్లిదండ్రులని కాస్తంత ప్రేమిస్తే మన పిల్లలతో పాటు కాస్తంత అన్నం పెడితే వాళ్ళు కూడా బావుంటారు కదండీ! మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏ అన్నం కోసం మనం ఏడిస్తే అమ్మ మనల్ని ఊరుకోబెట్టి అన్నం తినిపిస్తుందో, అదే అన్నం కోసం అమ్మ, నాన్నని మనం పెద్దోళ్ళమైన తర్వాత ఏడిపిస్తూ ఉండడం ఎంతవరకు న్యాయం అండి? ఇంకా నేటి దినాల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడడానికే కాదండి, తలుచుకోవడానికే భయమేస్తుంది. అంత భయంకరంగా ఉంది సమాజం. అసలు పిల్లల్ని మనం ఎలా పెంచి, ఎలా పెద్ద చేసి సమాజానికి వదిలిపెడుతున్నామో, సమాజానికి మనం ఎలాంటి పిల్లల్ని ఇస్తున్నామో అనేది ప్రతి తల్లిదండ్రి ప్రశ్నించుకుంటే బావుంటుంది. ఫోన్ ఇచ్చేస్తున్నాం, బైక్ ఇచ్చేస్తున్నాం, ప్రతీదీ ఇచ్చేస్తున్నామండి. ఇలా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తే మనం మంచి పేరెంట్స్‌గా మనము అనుకుంటాము. ఇంకా వాళ్ళ దృష్టిలో కూడా అదే విధంగా ఫీలింగ్ అనమాట. ఇంకా ఇవ్వకపోతే మనం అంటే చెడ్డవాళ్ళు ఇంకెక్కడ ఉండరనే కదండీ వాళ్ళ ఫీలింగ్. అనుకుంటే అనుకోనివ్వండి, తర్వాత తెలుస్తుంది. 20 సంవత్సరాల తర్వాత మనం ఏంటో వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ మనం ఇవ్వకుండా ఉండడమే మంచిదండి. చదువు చెప్పించుతున్నాం కదా! అంతకంటే ఇంకా వాళ్ళకి గొప్ప పని ఇంకేంటంట. ఒకప్పుడు సర్ప్రైజ్‌లు అలాంటివి ఏమీ లేవండి. తల్లిదండ్రులు అమాయకులు. అమాయకులైనా గానీ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచేవారు. వాళ్ళు అడిగింది వాళ్ళ కష్టం విలువ తెలిస్తేనే గానీ చేతికొచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పిల్లలు అడగగానే సర్ప్రైజ్ అనమాట. 2 రోజులకి, 3 రోజులకి అడిగినవన్నీ ముందుకొచ్చేస్తున్నాయి. ఇంకా వాళ్ళకి కష్టం విలువ ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు పడే వేదన ఏం తెలుస్తుంది? మనల్ని ఇప్పుడు వాళ్ళు మనుషులుగా చూడాలంటే ఎందుకు చూస్తారండి? కష్టం విలువ తెలిసిన వాడే తల్లిదండ్రుల ప్రేమను కూడా అర్థం చేసుకుంటాడని నా ఉద్దేశం అండి. ఇంకా నేను చాలా సేపయితే వెయిట్ చేసిన తర్వాత మా హ్యాపీ పార్టిసిపేట్ చేసిన సాంగ్ అయితే వచ్చిందండి. మీరందరూ కూడా నన్ను క్షమించేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు వాళ్ళ బాల్యం వాళ్ళకి గుర్తుండాలంటే ఇప్పుడు కాస్తంత కష్టమైన పనులను కూడా ఇష్టంగానే మనం స్వీకరించాలి కదండీ! ఇవి మూవీ సాంగ్స్ అన్నీ ఉంటాయని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ బాల్యం వాళ్ళకి చెదిరిపోని ఒక జ్ఞాపకంలా ఉంచాలి కదండీ! ఇక స్కూల్లో జరిగే ప్రతి విషయాలని కూడా వాళ్ళు చెప్పుకుంటారు కదా! పెద్దయిన తర్వాత మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగా. ఇంకా ఈ సాంగ్స్ వల్ల పిల్ల ఎందుకు డిసప్పాయింట్ అయిపోవాలి? ఏదో ఒక 5 నిమిషాలు కంపోజ్ చేసినంత మాత్రాన ఇంకా ఆ విధంగా అయిపోలేం కదా! ఇంకా స్టేజ్ పైనుంచి కిందకి దిగే వరకేనండి అది అక్కడ ఉండడం హ్యాపీ. ఇక తర్వాత అదంతా కూడా డిలీట్ అయిపోతుందనమాట. ఇక తన ఆనందం కోసం ఈ విధంగా చేయక తప్పలేదండి. ఇంకా పిల్లలైతే తర్వాత కరాటే నేర్చుకున్న పిల్లలండి వీళ్ళందరూ కూడా. ఎంత బాగానో వీళ్ళు నేర్చుకున్న ప్రదర్శనలైతే చూపించారండి. పెంకులు ఆ ఆడపిల్ల చేతి మీద అలా కొట్టగానే ఆ పెంకులైతే పగిలిపోయాయండి. అంత స్ట్రాంగ్ అండి కరాటే నేర్చుకునే ఆడపిల్లలైనా, మగపిల్లలైనా. ఇంకా నేను కూడా వీలైతే మా వాళ్ళకి ఆడపిల్లలకి కరాటే నేర్పించాలనేది నాకు ఇష్టమైందండి. అది నేర్పించే తీరుతాను. ఎప్పటికైనా హ్యాపీకైనా నేర్పించాలనేది నా కోరిక. ఇంకా తననైతే కలుసుకొని ఒక ఫోటో అయితే తీసుకొని తనతోటి
ఇంకా ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తారు కదా, ఇక తర్వాత ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇంకా పాప కోసం అయితే వెతుక్కుంటూ అలా పైకైతే వెళ్ళి ఒక టీచర్ పర్మిషన్ తీసుకుని పాపను బయటకు తీసుకొచ్చి ఇలా ఫోటో తీయించుకోవడానికి చాలా తిప్పలు పడ్డానండి. ఇక మీ అందరూ కూడా పాపని మరి బ్లెస్ చేయండి. ఇంకా నేను మర్చిపోయినా కానీ వాళ్ళ అన్నయ్యని అయితే తను మర్చిపోలేదు. ఇక వాళ్ళ అన్నయ్యతో కూడా ఒక ఫోటో అయితే తీయించుకున్న తర్వాత అప్పుడైతే పాప వెళ్ళిపోయిందండి. మేకప్ ఏమి మరీ హెవీగా వేయలేదు కానండి, నాకు మా హ్యాపీ లాగానే అనిపించలేదండి. పాప ఎవరో అన్నట్టు అయితే ఫీల్ కలిగింది. కాసేపు అలానే చూశాను. చిన్న చిన్న బుటీలు అయితే ఉండేయండి చెవికి, అవి తీసేసి పెద్ద పెద్ద బొట్లు అయితే పెట్టారు. ఇంకా పాపని ఈ విధంగా చూసుకొని కొద్దిగా సంతోషం ఉన్నా కొంచెం అయితే మరి బాధపడక తప్పదు. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు ఇలాంటివి స్కూల్లో జరిగే వాటికి కూడా మరి కొన్ని చేయక తప్పదు కదండి. ఇక పాపనైతే అలా దించేసి నేనైతే కిందకి వెళ్ళిపోయాను. ఇక పాప వచ్చి మమ్మల్ని చేరుకున్న తర్వాత అందరము కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. పేరెంట్స్ చూసారా పిల్లల్ని పంపించమని ఒకటే బారులు తీరు చూస్తూ ఉన్నారు. పాపం టీచర్ అయితే నాకు మా పాపనిచ్చింది. ఇంకా చిన్నప్పుడు మా బాబు ఫ్రెండ్ అండి ఈ అబ్బాయి, లెట్టి జాయ్ పేరు. తనను లెట్టి జాయ్ అనుకుంటూ నాకు చెప్తూ ఉండేవాడు వచ్చి రాని మాటలతోనూ నర్సరీలోనే. ఇంకా వీళ్ళిద్దరూ అప్పటి నుంచి ఫ్రెండ్స్, 5th క్లాస్ వరకు కూడా కలిసి చదువుకున్నారు. ఇక తనని కలవడానికి ప్రత్యేకించి ఈ స్కూల్ ప్రోగ్రామ్కి అయితే వచ్చాడండి మా అబ్బాయి. నేనైతే మాట్లాడుకోండి అంటూ వీడియో తీస్తుంటే ఎలా మాట్లాడుకోమమ్మా అనేసి ఇక సిగ్గుపడుతూ ఉన్నారు. చిన్న పిల్లలు కళ్ళ ముందే అలా పెద్ద అయిపోతూ ఉన్నారు. ఏం చేస్తాం, కాలం అయితే ఆగదు కదండి. కానీ నాకు పిల్లల్ని ఎప్పుడు చిన్నపిల్లలుగా చూసుకోవాలనే ఉంటుందండి. పెద్దవాళ్ళు అయిపోతే ఒక పక్కన ఆనందంగా ఉన్నా ఒక పక్కన ఏదో బాధగా అనిపిస్తుంది. ఇక నాలాంటి పిచ్చి తల్లి ఎక్కడైనా ఉంటుందో లేదో మరి తెలియదు కానీ మీరైతే కామెంట్ చేయాలి నాకు. పిల్లలు ఎదుగుతూ ఉంటే ఆనందపడాలి కానీ నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావని మీరు అనుకోవచ్చండి. కానీ బాల్యాన్ని అయితే మనం ఎప్పటికీ తీసుకురాలేం కదండి. వాళ్ళకి ఒక తీపి జ్ఞాపకంగా మలుచుకుంటే ఏదో కొంత సంతోషాన్నైనా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి.